సహాయపడండి. పాటలు పాడట్లో, వాయిద్యంలో వాయించట్లో ప్రతిదీ కూడా క్రమంగా మర్యాదగా జరిగించబడటానికి సహాయమును చేయండి ప్రభా. ఈ దినం యొక్క సెమీ క్రిస్మస్ మీటింగ్ ద్వారా రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం ప్రభా, అనేకులకు ఆదరణ, క్షేమము, మేలు ప్రభా మీరు కలిగించండి ప్రభా. మీ నెమ్మది, మీ సమాధానం మీరు అనుగ్రహించండి. అనేకులు సమకూర్చబడినట్లు, అనేకులు ప్రోత్సహించబడినట్లు, అనేకులు మీ వైపు తిరిగినట్లు, అనేకులు స్వస్థపరచబడినట్లు, అనేకులు మిమ్మల్ని అంగీకరించినట్లు, అనేకులు మిమ్మలను వారి హృదయాలలో చేర్చుకున్నట్లు మీరే సహాయమును చేయండి. సమయాన్ని దీవెనకరంగా చేయండి. మేలుకై జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని మీకే అప్పగించుకుంటూ వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ అన్న. పాటలు పాడుకుంటాము. మనకి ఇవ్వబడిన పాటల పత్రికలో పాట సంఖ్య 5 పాడుకుంటాం. దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. అలనాడు యేసు ప్రభు జన్మించినప్పుడు దూతలు ప్రభుని స్తుతిస్తూ వచ్చారు. గొర్రెల కాపర్లు ప్రభుని స్తుతిస్తూ వచ్చారు. అంత మాత్రం కాకుండా జ్ఞానులు కూడా వచ్చి ప్రభుని స్తుతించేవారుగా ఉన్నారు. ఈ యొక్క దినాన దేవాది దేవుడు మన పక్షాన చేసిన కార్యం బట్టి మనం కూడా ప్రభుని స్తుతించబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి పాట ద్వారా మనము మన ప్రభుని స్తుతించేవారుగా ఉంటాం. పాట సంఖ్య 5, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందునన్, భూజానంబుకెల్లాను సౌఖ్య సంభ్రమాయేను. ఆకాశందునందునా రోగు పాట పాడుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. పూర్వలోకమందునా గొల్లగాను శుద్ధులు, అంత్యకాలమందునా కన్యా గర్భమందునా పుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు, ఓ నరావతారుడా నిన్ను నిన్ను సఖ్యమా. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. రావే నీతి సూర్యుడా, రావే దేవపుత్రుడా, నీదు రాక వల్లను లోక సౌఖ్యమాయేను. భూనివాసులెల్లరూ మృత్యు భీతిన్ గెల్తురు, నిన్ను నమ్ము వారికి నాత్మశుద్ధి కలుగును. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. మనకి ఇవ్వబడిన పాటల ప్రతిలో పాట సంఖ్య 11 పాడుకుంటాం. పాట సంఖ్య 11.
శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు ప్రాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు ప్రాయాక బెత్లెహేమ ఊరిలో. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు ప్రాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు ప్రాయాక బెత్లెహేమ ఊరిలో. ఆ కన్య మరియమ్మ గర్భమందున, ఆ కన్య మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనేడి నామమందున, ఇమ్మానుయేలనేడి నామమందున శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు ప్రాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు ప్రాయాక బెత్లెహేమ ఊరిలో. సత్రమందుల పశువుల శాలయందున, సత్రమందున పశువుల శాలయందున శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు ప్రాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు ప్రాయాక బెత్లెహేమ ఊరిలో. పొట్టి పొట్టి గుడ్డలతో చుట్టబాడి, పొట్టి పొట్టి గుడ్డలతో చుట్టబాడి పశువుల తొట్టిలో పరుండబెట్టె, పశువుల తొట్టిలో పరుండబెట్టె. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు ప్రాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు ప్రాయాక బెత్లెహేమ ఊరిలో. గొర్రెలల్లారు మిగుల బీతిల్లగా, గొర్రెలల్లారు మిగుల బీతిల్లగా తెలివి గొప్ప వార్త దూత చల్లాగా, తెలివి గొప్ప వార్త దూత చల్లాగా. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు ప్రాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు ప్రాయాక బెత్లెహేమ ఊరిలో. లక్షయుండగు యేసు పుట్టెను, లక్షయుండగు యేసు పుట్టెను మనకు రక్షణము సిద్ధపరచెను, మనకు రక్షణము సిద్ధపరచెను. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు ప్రాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు ప్రాయాక బెత్లెహేమ ఊరిలో. పాట సంఖ్య 16 పాడుకుంటాం. పాట సంఖ్య 16. ఈ దేవాది దేవుడు యేసయ్య మానవుల కొరకు ఈ లోకాన జన్మించాడు. ధనవంతుడయ్యుండి ఆయన దాసుడిగా ఈ లోకాన పుట్టాడు. రక్షకుడైన యేసు అమూల్యమైన రక్తము మన కొరకు కార్చున్నాడు. ఆ దేవాది దేవుడు రాజుల రాజు, ప్రభుల ప్రభు. ఆ దేవాది దేవుడు ప్రేమ స్వరూపి. ఇటు పాట యొక్క భావాన్ని గ్రహించి మేము పాడుచుండగా గమనించవలసిందిగా కోరుచున్నాం. మనమందరం కలిసి పాట సంఖ్య 16 పాడుకుంటాం. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొంద
వచ్చాడయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా, మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై, నీ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా, దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా, ధనవంతుడై ఉండి యేసయ్యా, దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా, రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై, నీ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై. పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై. తన దరి చేరిన పాపులనెల్లా కడుగును తనదు రక్తముతో. తన దరి చేరిన పాపులనెల్లా కడుగును తనదు రక్తముతో, కడుగును తనదు రక్తముతో. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారిని చేర్చును పరమున్, నమ్మని వారికి నరకమేగా. నమ్మిన వారిని చేర్చును పరమును, నమ్మని వారికి నరకమేగా, నమ్మని వారికి నరకమేగా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుని తరపున ప్రతినిధివై, దేవుని ప్రేమకు ప్రతిరూపమై. యేసుని తరపున ప్రతినిధివై, దేవుని ప్రేమకు ప్రతిరూపమై. అతి వినయముగా ప్రతిమాలుచున్నాము నేడే నమ్ముము యేసు ప్రభున్. అతి వినయముగా ప్రతిమాలుచున్నాము నేడే నమ్ముము యేసు ప్రభున్, నేడే నమ్ముము
చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. మనకి ఇవ్వబడిన పాటల ప్రతిలో పాట సంఖ్య 21 పాడుకుంటాం. షోరు దునియా మే ఏ హో గయా. పాట సంఖ్య 21. शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया. शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया. कड़रिय रातों में भेड़ों को चराते थे, कड़रिय रातों में भेड़ों को चराते थे, कड़रिय रातों में भेड़ों को चराते थे, कड़रिय रातों में भेड़ों को चराते थे. दूत संदेश दे दे गया, दूत संदेश दे दे गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया. शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया. स्वर्ग में झूम झूम करके ये गाते थे, स्वर्ग में झूम झूम करके ये गाते थे, स्वर्ग में झूम झूम करके ये गाते थे, स्वर्ग में झूम झूम करके ये गाते थे. सारी दुनिया का नूर आ गया, सारी दुनिया का नूर आ गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया. शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया. मजसी सोनम रोपा लेकर आए थे, मजसी सोनम रोपा लेकर आए थे, मजसी सोनम रोपा लेकर आए थे,
ప్రతిలో పాట సంఖ్య 14 పాడుకుంటాం. సాంగ్ నెంబర్ 14 ఫ్రమ్ ద సాంగ్ షీట్. ఇప్పుడు మన మధ్యలో స్వార్థ వాక్యాలు చదవటానికి తెలుగులో జశ్వంత్, ఇంగ్లీష్లో వరుణ్, హిందీలో విశాల్ వీరు ముగ్గురు రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రభు కిరణ్. తర్వాత దేవుని యొక్క వాక్యంలో నుంచి వాక్యాలు చదవటానికి బ్రదర్ పీటర్ అందుబాటులో ఉండండి. బ్రదర్ జోసఫ్ రత్నం ఉన్నారా? బ్రదర్ ప్రేమ్ అందుబాటులో ఉండవలసిందిగా కోరుచు. ఇంగ్లీష్లో సాగర్ గారు అందుబాటులో ఉండవలసిందిగా కోరుచు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తా ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును
నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपना इकलौता पुत्र दे दिया, ताकि जो कोई उस पर विश्वास करे वह नाश ना हो परंतु अनंत जीवन पाए। ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. Come unto me, all ye that labor and heavy laden, and I will give you rest. हे परिश्रम करने वालों और बोझ से दबे हुए लोगों, मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा। ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. For all have sinned and come short of the glory of God. इसलिए कि सब ने पाप किया है और परमेश्वर की महिमा से रहित है। పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారముకు యోగ్యమైనదియునైనది. This is faithful saying and worthy of all acceptation, that Christ Jesus came into the world to save sinners. ये बात सच और हर प्रकार से मानने की योग्य है कि मसीहा यीशु पापियों का उद्धार करने के लिए जगत में आया। యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. Jesus saith unto him, I am the way, the truth, and the life. No man cometh unto the Father but by me. मार्ग और सच्चाई और जीवन में ही हूँ, बिना मेरे द्वारा कोई पिता के पास नहीं पहुंच सकता। ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. For the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. क्योंकि पाप की मजदूरी तो मृत्यु है, परंतु परमेश्वर का वरदान हमारे प्रभु मसीह यीशु में अनंत जीवन है। యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. The blood of Jesus Christ, his Son, cleanseth us from all sin. प्रभु यीशु का लहू हमें सब पापों से शुद्ध करता है। మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. यदि हम अपने पापों को मान ले तो वह हमारे पापों को क्षमा करने और हमें सब अधर्म से शुद्ध करने में विश्वास योग्य और धर्मी है। ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. Believe on the Lord Jesus Christ and thou shalt be saved and thy house. प्रभु यीशु मसीह पर विश्वास करे तो तू और तेरा घराना उद्धार पाएगा। లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు సహోదరులు మనకి చదివి వినిపిస్తారు. మీరు శ్రద్ధగా గమనించవలసిందిగా కోరుచున్నాం. తెలుగులో చదవటానికి బ్రదర్ పీటర్ గారు రావాల్సిన కోరుచున్నాం. ఇంగ్లీష్లో చదవటానికి బ్రదర్ రండి. తర్వాత హిందీలో ప్రేమ్ బ్రదర్. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు సహోదరులు మనకి చదివి వినిపిస్తారు. మీరు గమనించవలసిందిగా కోరుచున్నాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. Luke, second chapter, 8 నుంచి 14, 8 to 14. And there were in the same country shepherds abiding in the field, keeping watch over their flock by night.
And there were in the same country shepherds abiding in the field, keeping watch over their flock by night. And lo, the angel of the Lord came upon them, and the glory of the Lord shone around them, and they were sure afraid. And the angel said unto them, Fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all people. For unto you is born this day in the city of David a Savior, which is the Christ the Lord. And in there shall be a sign unto you, you shall find the babe wrapped in swaddled cloth, lying in a manger. And suddenly there was with the angel a multitude of heavenly hosts, praising God and saying, Glory to God in the highest, and on the earth peace, goodwill towards the men. Thank you. लूका रचित सुसमाचार 2 अध्याय 8 से 14 वचन पढ़ रहा हूँ। तभी वाहन उस क्षेत्र में बाहर खेतों में कुछ गडरिये थे जो रात के समय अपने रेवड़ों की रखवाली कर रहे थे। उसी समय प्रभु का एक स्वर्गदूत उनके सामने प्रकट हुआ और उनके चारों ओर प्रभु का तेज प्रकाशित हो उठा। वे सहम गए। तब स्वर्गदूत ने उनसे कहा, डरो मत, मैं तुम्हारे लिए अच्छा समाचार लाया हूँ, जिसे सभी लोगों को महान आनंद होगा, क्योंकि आज दाऊद के नगर में तुम्हारे उद्धारकर्ता प्रभु मसीह का जन्म हुआ है। तुम्हें उसे पहचानने का चिन्ह होगा कि तुम एक बालक को कपड़ों में लिपटा चरनी में लेता पाओगे। उसी समय अचानक से स्वर्गदूत के साथ बहुत से और स्वर्गदूत वहां उपस्थित हुए। वे ये कहते हुए प्रभु की स्तुति कर रहे थे, स्वर्ग में परमेश्वर की जय हो और धरती पर उन लोगों को शांति मिले जिनसे वे प्रसन्न है। థ్యాంక్ యూ బ్రదర్స్. నేను ఒక వాక్యం వినక ముందు మనం ఇంకొక పాట పాడుకుంటాము. గమనించండి, ఈ పాట పాడే సమయంలో మీరు మీ ముందు ఉన్న ఖాళీ చైర్లని ఫిలప్ చేయవలసిందిగా కోరుచున్నాం. గత దినంలో నేను చెప్పి ఉన్నాను, జ్ఞానులు ఆలస్యంగా వస్తారు, కాబట్టి వారికి మనం స్థలం ఇచ్చేవారుగా ఉందాం. మనకి ఇవ్వబడిన పాటల ప్రతుల్లో అయితే ఈ పాట లేదు, కానీ మన యొక్క సాంగ్ బుక్లో ఈ పాట ఉంది. బోలో రాజా యీషుకి జై అన్న పాట పాడుకుంటాం. యవనస్తుల పాటల పుస్తకంలో పాట సంఖ్య 154 పాటలో ఈ పాట ఉంది. బోలో రాజా యీషుకి జై. పాట పాడుచుండగా మీరు గమనించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। चरनी में आया राजा यीशु, ज्योति दिखाया राजा यीशु। चरनी में आया राजा यीशु, ज्योति दिखाया राजा यीशु। बंधन खोला राजा यीशु, हमको बचाया राजा यीशु। बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। आओ हम मिलकर चले यीशु के साथ, तन मन और तन लाए यीशु के पास। आओ हम मिलकर चले यीशु के साथ, तन मन और तन लाए यीशु के पास। वही हमारा राजा यीशु, आओ हम मिल
ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన. కృపా సమాధానం కలిగిన మా తండ్రి యేసు ప్రభువా, అయా నీ యొక్క ఘనమైన నామమునకు తండ్రి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభువా. అయా తండ్రి, అయా ఈ సంవత్సరం అంతలో ప్రభువా నాయన ఈ యొక్క క్రిస్మస్ కూడికలు జరుపుకోవడానికి నాయన మాకిచ్చిన అవకాశం బట్టి అయ్యా నీ యొక్క కృపను బట్టి నాయన వందనములు స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి యేసు ప్రభా, నీ యొక్క జన్మదినము ప్రభా అనేకులకు మేము వివరించి చెప్పడానికి ప్రభా నాయనా నీ కృప దయచేయమని కోరుతూ వస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన పాటల ద్వారా వాక్యముల ద్వారా నాయనా నీ నామమును తండ్రి చదువుతూ పాడుతూ వచ్చినారు ప్రభువా. నాయనా మరి తండ్రి నాయనా నీ యొక్క మాటలు ప్రభువా ఇతరులకు వివరించి చెప్పడానికి ప్రభువా నువ్వే గొప్ప దేవుడు అని, నువ్వే రక్షకుడు అని, నువ్వే రాజు అని ప్రభువా, సర్వ సృష్టికర్తవని నాయనా లోకంలో అనేకులు తెలియక ప్రభువా జీవిస్తూ వస్తున్నారు కనుక తండ్రి నువ్వే సహాయం దయచేయండి. అనేకులకు రక్షణ మార్గం నడిపించుటకు నాయనా నీ యొక్క కృప దయచేయండి. నువ్వే తండ్రి ఈ కుడికలన్నిటిలో ప్రభువా నువ్వే వాడుకొని నీ మహిమార్థంగా నీకు నమ్మకమైన బిడ్డలుగా తండ్రి నీ యొక్క దైవదాసం ద్వారా మాకు తండ్రి నీ లేఖంలో వివరించి చెప్పడానికి నాయనా నువ్వే సహాయం దయచేయండి. నీ కృపగల హస్తమును కోరుకుంటూ నీ యొక్క ఘనమైన నామమును జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్స్ అండి. మనం దేని యొక్క వాక్యం వినక ముందు మనం అందరము మన బైబిల్ ఎత్తి బైబిల్ పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపు శ్రేష్ఠ ग्रंथम बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़ेंगे उस रोज सामने कतरा कोई ना हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. All the best book to read is the Bible. గమనించండి, నేటి దినాన సందేశము క్రిస్మస్ సందేశం మనం వినబోతున్నాము. మీరు ఎక్కడ ఉన్నా సరే సిటీలు కాండి, వర్తమానం చెప్పే సమయంలో అటు ఇటు తిరగకుండా ఉండాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. పిల్లలైన వారిని మీరు కూడా మీ యొక్క ఆధీనంలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. సిస్టర్స్ నాకు లెఫ్ట్ సైడ్లో కూర్చోండి, బ్రదర్స్ అయిన వారు నాకు రైట్ సైడ్లో కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. బ్రదర్స్, సిట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద చైర్స్ విచ్ ఆర్ అలొకేటెడ్ ఫర్ యూ. ఈ యొక్క దినాన మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి హెబ్రోన్ నుంచి సాల్మన్ మన మధ్యలో ఉన్నారు. ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఇటు వాక్యాన్ని హిందీలో తర్జుమా చేయడానికి మన మధ్యలో ఉన్న స్టీఫెన్ బ్రదర్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేని యొక్క వాక్యం విందాం, గమనించి శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం.
దేవుని యొక్క వాక్యముల నుంచి परमेश्वर के वचन में से యోహాను సువార్త మొదటి అధ్యాయం यूहन्ना रचित सुसमाचार उसका पहला अध्याय 14వ వచనం అందరం కలిసి చదువుదాం. और उसका 14 पद हम सब मिलकर पढ़ने की कोशिश करेंगे. యోహాను సువార్త మొదటి అధ్యాయము यूहन्ना रचित सुसमाचार पहला अध्याय 14వ వచనం అందరం కలిసి చదువుదాం. और उसका 14 पद हम सब मिलकर पढ़ेंगे. ఆ వాక్యము और वचन देदारी हुआ और अनुग्रह और सच्चाई से कृपा परिपूर्ण होकर संपूर्णगा हमारे మన बीच మధ్య में डेरा నివసించును. किया और हमने उसकी ऐसी తండ్రి महिमा వలన देखी కలిగిన అద్వితీయ जैसे కుమారుని पिता की మహిమ వలె एकलौता की महिमा. మనము ఆయన మహిమను కనుగొంటిమి. యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి వాక్యం. और ये प्रभु यीशु मसीह के बारे में परमेश्वर का वचन है. యేసుక్రీస్తు ప్రభు ఆయన వాక్యమై ఉన్నాడు. और परमेश्वर की जब बात करते हैं वो परमेश्वर वचन है. ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించినది శరీరధారిగా జన్మించాడని దేవుని వాక్యం చెబుతుంది. परमेश्वर का वचन कहता है प्रभु यीशु मसीह का जब जन्म हुआ था तो वचन के रूप से देदारी होकर संसार में उसने जन्म लिया. చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే కదా ఈ లోకంలో జన్మించింది అనుకుంటారు. और कुछ लोगों का कहना है कि प्रभु यीशु मसीह का जन्म 2025 वर्ष पहले इस संसार में हुआ है. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆది నుండి ఉన్నటువంటి వాడు, ఆయన అంతమై ఉన్నాడు కూడా. और प्रभु यीशु मसीह जो आदि से है और अंत भी है. అయితే కేవలము ఈ లోకములో జన్మించినది ఆయన దర్శించడానికి లోకములోనికి వచ్చాడు. और प्रभु यीशु मसीह संसार में इसीलिए आया कि वो प्रकट करने के लिए अपना आप का दर्शन देने के लिए आया है. లూకా సువార్త మొదటి అధ్యాయం लूका रचित सुसमाचार पहला अध्याय ఆ, 79వ వచనం చివరిలో ఉంది తెలుగులో. 79 में आखिरी पद में लिखा है. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. लूका रचित सुसमाचार 1 अध्याय उसका 79 पद कि अंधकार और मृत्यु की छाया में बैठने वालों को ज्योति दे और हमारे पांवों को कुशल के मार्ग में सीधे चलाए. 68వ వచనంలో కూడా చూస్తాము. और 38 अध्याय में भी देख सकते हैं. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. प्रभु इज़राइल का परमेश्वर धन्य हो क्योंकि उसने अपने लोगों की दृष्टि की और उनको छुटकारा किया. ఆయన తన ప్రజలకు దర్శనం ఇవ్వటానికి ఈ లోకంలో జన్మించాడు. और प्रभु यीशु मसीह जन्म इसीलिए लिया कि अपने लोगों को दर्शन देने के लिए लिया. దర్శనం ఇవ్వడానికి వచ్చాడంటే అంతకు మునుపు కూడా ఆయన ఉన్నాడని దాని అర్థం. और दर्शन देने के लिए आया इसका मतलब ये होता है कि इससे पहले भी प्रभु यीशु मसीह रहा करता था. ఉదాహరణకి उदाहरण स्वरूप నేను కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో జన్మించాను. और मैं कुछ वर्ष पहले ही मैंने जन्म लिया है. అయితే ఇక్కడికి నేను ఇప్పుడు దర్శించడానికి వచ్చాను. और यहाँ पर आपकी मुलाकात करने के लिए अभी मैं आया हूँ. తర్వాత నేను తిరిగి నా స్థలానికి నేను వెళ్ళిపోతాను. और इसके बाद लोग अपने घर की तरफ चले जाऊंगा. నేను ఇక్కడికి వచ్చిన కాలంలో మాత్రమే నేను జన్మించినట్లు కాదు. और यहाँ पर आया इसका मतलब ये नहीं कि मैंने अभी जन्म लिया है. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు కూడా ఆది నుండి ఉన్నవాడు. और प्रभु यीशु मसीह की जब बात आती है वो आदि से ही था परमेश्वर. ఆయనకు అంతము లేదు. और उसके लिए कोई अंत नहीं है. అయితే మానవులని విమోచించడానికి కొరకై యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన మానవుడిగా జన్మించాడు 22,000 और సంవత్సరాల मनुष्य క్రితం. को छुटकारा देने के लिए उद्धारकर्ता बनकर इस संसार में प्रभु यीशु मसीह आया है. అయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మ లోకమంతా కూడా ఎంతో సంతోషముగా జరుపుకునేటువంటి నెల ఇది. और प्रभु यीशु मसीह का जो जन्म है सारे विश्व भर के लोगों के लिए कितनी आनंददायी के लिए है क्योंकि पर्व मनाया जाता है. ఎందుకు యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మ ప్రత్యేకమైనది? और प्रभु यीशु मसीह की जब जन्म की बात करते हैं विशेषता क्यों पाई जाती है उसके जन्म में? కనీసము 5 ప్రత్యేకమైన కారణాలను బట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మ మానవాతీతమైనదని చెప్పగలం. और 5 ऐसे कारण है जो प्रभु यीशु मसीह का जन्म है जो अलौकिक है. మొట్టమొదటిది మీకా గ్రంథం सबसे पहले मीका की पुस्तक 5వ అధ్యాయం. उसका 5 अध्याय. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. मीका की पुस्तक 5 अध्याय उसका 2 पद. నేను చదువుతున్నాను వినండి. బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. मीका की पुस्तक 5 अध्याय उसका 2 पद. ए बेतलहम एफ्रदा यदि तू छोटा है
यहूदा के हजारों में गिना नहीं जाता, तो भी तुझ में से तेरे लिए एक पुरुष निकलेगा जो इज़राइल में प्रभुता करने होगा, और उसका निकलना प्राचीन से अनांति काल से होता आया है। యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక లేదా జన్మ మానవాతీతమైనది లేదా ప్రత్యేకమైనది అని చెప్పటానికి మొట్టమొదటి కారణము ఇక్కడ చూస్తున్నాం. और सबसे पहले हमने कारण देखा कि प्रभु यीशु मसीह का जो जन्म अलौकिक रीति से यानी कि विशेष रूप से उसका जो जन्म लिया गया है। ఏమని చెప్పబడిందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ఆయన పుట్టక మునుపే ఆయన జన్మ గురించి ప్రవచించబడింది. और प्रभु यीशु मसीह का जब जन्म नहीं हुआ था, इससे पहले उसके बारे में भविष्यवाणी की गई थी। బైబిల్లో కేవలము ఒకరిద్దరి గురించి మాత్రమే వారి జన్మ గురించి ప్రవచించబడినట్లుగా మనకు బైబిల్లో కనిపిస్తుంది. और बाइबल में हम देख सकते 2 एक 3 इंसान है जो उनके बारे में जन्म के बारे में लिखवाया गया है। ఆ వ్యక్తులలో యేసుక్రీస్తు ప్రభు కూడా ఒకరు. और उनमें से प्रभु यीशु मसीह का नाम भी आता है। ఎవరి జన్మ కూడా ఎవరు కూడా ముందుగానే ప్రవచించలేరు. और किसी का भी जन्म पहले से ही अपने बारे में भविष्यवाणी करवाई नहीं है। ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు కూడా పలాని కుటుంబంలో నువ్వు జన్మిస్తావని కానీ ఎవరు ప్రవచించలేదు. और यहाँ पर जितने बेटे हैं कि अपने अपने घरानों के लिए कि मैं फलाना दिन मेरा जन्म होगा, इस तरह से भविष्यवाणी नहीं करवाई गई है। అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను గురించి చూసినప్పుడు ఆయన జన్మించక మునిపే కొన్ని సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ఆయన జన్మమును గురించి ప్రవచనం చేశారు. और यहाँ पर प्रभु यीशु मसीह की जब जन्म होती थी, इससे पहले ही भविष्यवक्ता ने उसके बारे में भविष्यवाणी की गई थी कि प्रभु यीशु मसीह का जन्म इस तरह से होना ఏమని चाहिए। ప్రవచించబడింది? और किस प्रकार का भविष्यवाणी की गई थी, ఆయన ఏ గ్రామములో పుట్టబోతున్నాడో ఆ స్థలముల గురించి और ప్రవచించబడింది. कौन सी नगर में उसका जन्म होना है, उस नगर के बारे में भविष्यवाणी की गई है। ఆయన యొక్క బాధ్యత ఏమి, చేయవలసిన పని ఏమిటి, ఆయన ఎలాగున ఏలిక అవుతాడో దాని గురించి ప్రవచించబడింది. और इस तरह से भविष्यवाणी की गई है, उनका बोझ क्या है, उनकी जिम्मेदारी क्या है, वो करना क्या करेगा। ఏదైతే ప్రవచించబడిందో అదే విధానములోనే అదే గ్రామములోనే యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. और जिस तरह से उसके बारे में भविष्यवाणी की गई थी, इसी के अनुसार उसी नगर में प्रभु यीशु मसीह का जन्म हुआ है। ఇదంతా కూడా కేవలము మా మాటలు కాదు గాని దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథము బైబిల్లో చెప్పబడినటువంటి మాటలు. और ये जो कुछ भी कहते हैं हम अपने स्वयं से नहीं कहते, पर पवित्र पुस्तक बाइबल में से जो कुछ भी लिखवाया गया है उसी को उठाकर आपको पढ़वा कर हम बताते हैं। ప్రవచన మూలముగా అంటే ప్రవక్తలు ప్రవచనము ద్వారా జన్మించినటువంటి జన్మ గనుకనే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ అది ప్రత్యేకమైనది. और ये भविष्यवाणी के जरिए से, जैसे कि भविष्यवक्ता के जरिए से प्रभु यीशु मसीह का जन्म के बारे में घोषणा की गई थी, इसके लिए उसका जन्म विशेष है। అదే మనకు మత్తయి సువార్త 1:23 వచనములో మనం చూస్తున్నాం. और यही बात मत्ती रचित सुसमाचार 1 अध्याय उसका 23 पद में हम देखते हैं। 22-23 వచనాలను చదువుతున్నాను. మత్తయి సువార్త 1:22-23 వచనాలు. मत्ती रचित सुसमाचार 1 अध्याय उसका 22-23 पद। ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. देखो, एक कुंवारी गर्भवती होगी, एक पुत्र जनेगी, उसका नाम इमानुएल रखा जाएगा, जिसका अर्थ है परमेश्वर हमारे साथ है। చూడండి, మనము కొన్ని సంవత్సరాల క్రితము ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనమును మీకా గ్రంథంలో చదివాము. और हमने मीका की पुस्तक में देखा था कि भविष्यवक्ताओं ने प्रभु यीशु मसीह के जन्म से पहले ही वहां पर भविष्यवाणी की गई थी। తర్వాత ఇక్కడ మనము చదివినటువంటి మాటలో ప్రవక్త ద్వారా పలికిన మాటల చొప్పున ఇదంతా నెరవేరడానికి జరిగిందని ఆయన జన్మముని గురించి చెప్పబడుతుంది. और यहाँ पर भी इसी बात को हम देखते हैं कि प्रभु यीशु मसीह का जन्म जिस तरह से भविष्यवक्ता ने भविष्यवाणी की गई थी, यहाँ पर लिखवाया गया है। అందుకే ఇది ఒక రుజువుగా ఆయన యొక్క జన్మ మానవాతీతమైనది లేదా ప్రత్యేకమైన జన్మ అని యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి మనం చూడగలుగుతున్నాం. और प्रभु यीशु मसीह का जन्म विशेष रूप से जो अलौकिक रूप से यहाँ पे प्रमाण के साथ हमें बतलाया जा रहा है। రెండవదిగా दूसरी बात, ఆయన యొక్క జన్మము పుట్టుక తర్వాత దేవదూతలు ఆయన యొక్క జన్మమును కాపరులకు బయలుపరిచారు. और प्रभु यीशु मसीह का जब जन्म हुआ था, इसके बाद जो वहां पर गडरिया को बतलाया गया था स्वर्ग दूतों के जरिए से। లూకా సువార్త 2:8 వచనం. लूका रचित सुसमाचार 2 अध्याय उसका 8 पद। ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి.
10వ ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. लूका रचित सुसमाचार 2 अध्याय उसका 8, 9, 10 पद। उस देश में कितने गडरिये थे जो रात को मैदान में रहकर अपने झुंडों को पहरा देते थे, और प्रभु का एक दूत उसके पास आकर खड़ा हुआ, और प्रभु का तेज उसके चारों ओर चमका, और बहुत डर गए। तब स्वर्गदूत ने उनसे कहा, मत डरो, क्योंकि देखो मैं तुम्हें बड़े और सुसमाचार आनंद का सुनाता हूं जो सब लोगों के लिए होगा। యేసుక్రీస్తు ప్రభువు పుట్టక మునుపు ప్రవక్తల ఆయన గురించి ప్రవచించారు. प्रभु यीशु मसीह का जन्म होने से पहले भविष्यवक्ताओं ने उनके बारे में भविष्यवाणी की गई थी। యేసుక్రీస్తు ప్రభు పుట్టిన వెంటనే దేవదూతలు పరలోకము నుండి దిగి వచ్చి ఆయన జన్మమును గురించి దూతలకు కాపరులకు వాళ్ళు ప్రకటన చేశారు. और प्रभु यीशु मसीह का जन्म जैसे ही हुआ था वैसे ही स्वर्गदूत स्वर्ग से नीचे उतरकर जहां पर गडरिया थे जो रखवाले थे उनको बतलाया गया था। యేసు ప్రభు జన్మించినప్పుడు వారు తీసుకొచ్చినటువంటి సువార్త ఏమిటి? और प्रभु यीशु मसीह जब जन्म हुआ था वो कौन सी ऐसी सुसमाचार लेके आए थे? వాళ్ళు ఏమి తీసుకొని వచ్చారు? क्या लेके आए थे वो लोग? భయపడుకుడి అనేటువంటి మాట మొట్టమొదటిగా దేవదూతలు ఇక్కడ ప్రవచనం చేసి పలికినట్లుగా మనం చూస్తున్నాం. और यहाँ पर पहली भविष्यवाणी स्वर्गदूत के जरिए से की गई थी। वो भविष्यवाणी थी कि मत डरो। భయం అనేటువంటిది మానవుని అప్పటి వరకు కూడా పట్టి పీడిస్తున్నటువంటి సంగతి. और ये डर जब बात आती है मनुष्य को गूंज कर उन्हें डरा कर रखती है। ప్రతి మానవుడు కూడా పాపము అనేటువంటి భయములో ఉన్నాడు. हर एक मनुष्य पाप के डर के साथ रहता है। ప్రతి మనుష్యుడు కూడా లోకంలో జన్మించిన ప్రతి వారు కూడా ఆయా రకములైనటువంటి భయములతో నింపబడి ఉన్నారు. और मनुष्य चाहे कोई भी संसार में जन्म लेने के बाद भिन्न भिन्न प्रकार का डर से रहते हैं। ఇలాంటి భయముల నుంచి మానవుని ఎవరు విడిపించగలరు? और इस प्रकार का डर से मनुष्य को कौन छुड़ा सकता है भला? మరణము నుంచి ఎవరు తప్పించగలరు? और मृत्यु से कौन छुड़ा सकता है भला? మరణ భయమును ఎవరు విడిపించగలరు? और इस प्रकार का डर से कौन छुड़ा सकता है भला? అందుకే యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించిన తర్వాత వచ్చినటువంటి పరలోకం నుండి వచ్చిన మొదటి మాట భయపడకుడి. और इसलिए प्रभु यीशु मसीह का जन्म हुआ था। सबसे पहले स्वर्ग से स्वर्गदूत आकर उसके जरिए से भविष्यवाणी की गई थी कि मत डरो। భయమును తీసివేయటానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. और डर को निकालने के लिए प्रभु यीशु मसीह संसार में जन्म लिया है। తర్వాత రెండవదిగా ఎందుకు ఆయన జన్మించాడు? और दूसरा हम देखते हैं उसने क्यों जन्म लिया है। ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త ఇది. और सारे लोगों के लिए आनंद का सुसमाचार देने के लिए। ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషం లేకుండా ఆనందం లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నారు. और ये संसार में कितने से लोग हैं जो आनंद के बिना जीवन व्यतीत करते जा रहे हैं। ఎన్నో సమస్యల చేత మానవుడు కృంగిపోయి ఉన్నాడు. और कितनी ऐसी समस्या के जरिए से मनुष्य हताशा में चले जाते हैं। ఎక్కడ కూడా నెమ్మది లేకుండా ఉన్నాడు. और कहीं पर भी हम देखने पर वहां पर बेचैनी चाहिए होती है। అందుకే యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మ మహా సంతోషకరమైనటువంటి జన్మకు కారణమైంది. और इसीलिए प्रभु यीशु मसीह का जन्म जो महान आनंद का कारण बन चुका है। మూడవ సంగతి और तीसरा बात 14వ వచనములో చూస్తాం. और 14 पद में देखते हैं। సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. 14 पद आकाश में परमेश्वर की महिमा, पृथ्वी पर उस मनुष्य से जिसने उसे प्रसन्नता शांति हो। దేవదూతలు పలికిన మాటలు మూడు సంగతులు ఇక్కడ చూస్తున్నాం. और यहाँ पर स्वर्गदूत ने 3 प्रकार की भविष्यवाणी की थी जिन्होंने कहा था। యేసు క్రీస్తు ప్రభు జన్మించిన వెంటనే భయపడవలసిన అవసరం లేదు, భయమును తొలగించడానికి ఆయన లోకంలో జన్మించాడు అంటున్నారు. और सबसे पहले उन्होंने कहा कि प्रभु यीशु मसीह संसार में इसलिए जन्म लिया है कि डरने की कोई आवश्यकता नहीं। डर को निकालने के लिए प्रभु यीशु मसीह संसार में जन्म लिया है। రెండవది ఇది మహా సంతోషకరమైనటువంటి సువార్త. और दूसरा उन्होंने कहा ये बहुत ही आनंददायक सुसमाचार है। మూడవది ఆయన భూమి మీద సమాధానం కలుగజేయడానికి వచ్చినవాడు. और तीसरा यहाँ संसार में वो शांति देने के लिए సంసార్ మే ఆయా హై. లోకములో రకరకాల శాంతి ఒప్పందాలు సమాధానం కొరకైనటువంటి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. और ये संसार में भिन्न भिन्न प्रकार के शांति के लिए समझौता चलता जा रहा है. ఎంతో సమాధాన శాంతి ఒప్పందాలు జరిగినా కూడా అవి నిలవడం లేదు. और कितनी प्रकार की शांति की समझौता होने पर भी वो ठहर नहीं सकती. అవన్నీ కూడా షరతులతో కూడినటువంటి సమాధానము. वो सारी चीजें शर्त के साथ बनाया जाता है. అయితే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించినప్పుడు ఆయన సమాధానము, ఆయన ఇచ్చేటువంటి శాంతి అది మానవులందరికీ కూడా కలిగించేటువంటి సమాధానము శాంతి అయి ఉంది.
और प्रभु यीशु मसीह जो देता है शांति, वो सबसे भिन्न प्रकार की शांति देता है। ఈ సమాధానము అది ఆయన ఇచ్చేటువంటిది, అది శాశ్వత కాలము కొరకైనటువంటి శాంతి సమాధానం. और ये शांति जो प्रभु यीशु मसीह हमें देता है, वो सदा काल तक रहने वाली शांति हमें देता है। బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన పూర్ణ శాంతి కలుగజేస్తాడని. और बाइबल में इस तरह से लिखा है कि वो सिद्धता से भरा हुआ शांति हमें देता है। ఆయన సంతోషం ఇస్తే ఆయన సంపూర్ణ సంతోషమునిచ్చేవాడు. अगर वो शांत, वो आनंद देगा तो पूरा आनंद हमें देता है परमेश्वर। ఆయన శాంతి సమాధానం ఇస్తే అది సంపూర్ణమైనటువంటి శాంతి సమాధానం ఇచ్చేవాడు. अगर वो हमें आनंद शांति देगा तो पूरी तरह से हमें शांति आनंद देता है परमेश्वर। కాబట్టి పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు వచ్చినటువంటి మాటలు మూడు ప్రాముఖ్యమైనవి చూసాం. और जब प्रभु यीशु मसीह संसार में जन्म लिया तो स्वर्गदूतों के जरिए से तीन ऐसी महत्वपूर्ण बात कहा गया है। మానవులకు ఉన్నటువంటి భయమును తొలగించడానికి జన్మించాడు. और सबसे पहले मनुष्य के अंदर जो डर थी उसको निकालने के लिए प्रभु यीशु मसीह संसार में जन्म लिया है। సంతోషం ఇవ్వడానికి ఈ లోకములో జన్మించాడు. और दूसरा शांति देने के लिए, आनंद देने के लिए संसार में जन्म लिया है। శాంతి సమాధానం ఇవ్వడానికి లోకములో और జన్మించాడు. शांति आनंद देने के लिए संसार में जन्म लिया है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ప్రత్యేకమైనది. కారణము ఆయన యొక్క జన్మ ముందుగానే ప్రకటించబడింది. और प्रभु यीशु मसीह का जन्म सबसे विशेष है क्योंकि पहले से ही घोषणा की गई है उसके जन्म के बारे में। తర్వాత దేవదూతలు ఆయన జన్మమును గురించి ప్రకటించారు. और स्वर्गदूत ने उनके जन्म के बारे में घोषणा प्रकट कर रहे थे। యేసు ప్రభు యొక్క జన్మ మానవాతీతమైనది లేదా ప్రత్యేకమైన దానికి గల రెండవ కారణం చూస్తున్నాం. और दूसरा कारण हम देखते हैं कि प्रभु यीशु मसीह का जन्म आलोका क्यों है और विशेष क्यों है। మత్తయి సువార్త మొదటి అధ్యాయం मत्ती रचित सुसमाचार पहला अध्याय 18వ వచనం. और उसका 18। మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం. मत्ती रचित सुसमाचार 1 अध्याय उसका 18 पद। యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. मत्ती रचित सुसमाचार 1 अध्याय उसका 18 पद। यीशु मसीह का जन्म इस प्रकार से हुआ कि जब उसकी माता मरियम की मंगनी यूसुफ के साथ हो गई थी, उसके इकट्ठा होने से पहले ही पवित्र आत्मा की ओर से गर्भवती हो गई। 22వ వచనం. और 22 पद। ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. और पुत्र जनेगी 22 हिंदी में 23 लिखे। देखो एक कुंवारी गर्भवती होगी और पुत्र जनेगी, उसका नाम इमानुएल रखा जाएगा। 18వ వచనంలో చూస్తున్నాము ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని. और 18 पद में हम देखते हैं कि वो पवित्र आत्मा के जरिए से गर्भवती हुई थी। మరియా కన్యక. और मरियम की जब बात आती है वो कुंवारी थी। ఆమె కేవలము ప్రదానము చేయబడింది కానీ అప్పటికి వివాహం కాలేదు. और उसके साथ मंगनी की गई थी, इससे पहले की विवाह नहीं हुआ था उसके लिए। యేసు క్రీస్తు ప్రభు దేవుని శక్తి ద్వారా జన్మించినటువంటి వాడు గనుకనే ఆయన ప్రత్యేకమైన జన్మము కలిగిన వాడు. और प्रभु यीशु मसीह परमेश्वर की सामर्थ्य से जन्म लिया है, इसीलिए उसका जन्म विशेष है। అందుకే రాయబడింది కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని. और कुंवारी गर्भवती होकर एक पुत्र को जनेगी। వాడు మొట్టమొదటి చూసాం బోర్న్ బై ప్రాఫెసీ. और सबसे पहले भविष्यवाणी की गई थी उसके जन्म के बारे में। రెండోదిగా చూస్తున్నాం బోర్న్ టు ఎ వర్జిన్. और वो पवित्र होने के लिए पवित्र जन्म लिया है। కాబట్టి కన్యకకు జన్మించిన వాడు యేసు క్రీస్తు ప్రభు. कन्या के लिए उसने जन्म लिया है। బైబిల్లో సాధారణంగా 3 రకములైనటువంటి లేదా 4 రకాలైనటువంటి జన్మలు చూస్తాం. और बाइबल के अंदर 3 या 4 प्रकार का जन्म देखते हैं। మొట్టమొదటిగా ఆదాము మానవుల ప్రమేయం లేకుండా దేవుని ద్వారా జన్మించబడిన వాడు లేదా చేయబడిన వాడు. और सबसे पहले आदम को जब परमेश्वर ने बनाया था तो कोई इंसान की मिलावट के बिना परमेश्वर के जरिए से वो बनवाया गया था। దేవుడు తానే మానవుని మంటి చేత నిర్మించి తన జీవ వాయువును మనుషుల ఊదిన తర్వాత ఆదాము జన్మించాడు. और जब परमेश्वर ने स्वर्ग से नीचे उतरा तो स्वयं मनुष्य को मिट्टी से बनाया, उसको एक पुतला बना के उसके जीवन में श्वास फूके उसे जीवित प्राणी बनाया परमेश्वर ने। రెండవది హవ్వ ఆదాము నుంచి చేయబడిన ఆదాము నుంచి తీయబడి ఆమె నారీగా చేయబడింది. और दूसरा बात हम देखते हैं कि आदम से हव्वा को जब बनाया गया था उसकी पसली में से निकाल कर हव्वा को बनाया गया था। తర్వాత మూడవది సహజంగా మానవులు
భార్య భర్తలకు జన్మించేటువంటి మానవులు మనమందరము సహజంగా జన్మించిన వాళ్ళం. और साधारण रूप से अगर आम रूप से हम देखेंगे तो अगर कोई किसी का जन्म होता है पति पत्नी की मुलाकात से जन्म होता है. నాలుగవది चौथा యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మ కన్యకకు జన్మించిన జన్మ. और चौथा हम देखते हैं प्रभु यीशु मसीह एक कुंवारी के यहाँ जन्म लिया है. అందుకే యేసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ప్రత్యేకమైనది అని చెప్పుకుంటున్నాం. और इसीलिए हम कहते हैं कि प्रभु यीशु मसीह का जो जन्म है विशेष जन्म है उसका. మొట్టమొదటిది सबसे पहले ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి జన్మ. और उसका जो जन्म है भविष्यवाणी के जरिए से की गई है. దేవదూతల ద్వారా సువార్త ప్రకటించడానికి వచ్చినటువంటి జన్మ. और स्वर्गदूत के जरिए से जो सुसमाचार प्रचार किया गया था उसके जरिए से उसका जन्म हुआ गया था. రెండవది दूसरा जन्म ఆయన జన్మ కన్యకకు జన్మించినటువంటి కారణాన్ని బట్టి ప్రత్యేకమైనది. और उसका जब जन्म इस तरह से हुआ था कि वो कुंवारी से हुआ था इसके कारण उसका जन्म विशेष जन्म है. చూడండి మూడవది చూస్తున్నాం. और तीसरा हम देखते हैं మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. मत्ती रचित सुसमाचार 2 अध्याय उसका 2 पद. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? यहूदियों का राजा जिसका जन्म हुआ है कहाँ है? ఎవరైనా లోకములో జన్మించినప్పుడు వాళ్ళు బహుశా రాజ కుటుంబంలో జన్మించవచ్చేమో. हो सकता है किसी का इस संसार में जन्म लेते हैं तो राजा के यहाँ जन्म लेते हैं. రాజ కుటుంబంలో జన్మించినంత మాత్రాన వాళ్ళు రాజులు కారు. अगर राजा के यहाँ जन्म होने के बाद भी शायद वो राजा नहीं बन पाएंगे. వాళ్ళను రాజకుమారులు రాకుమారులు అంటారు. और उनको राजा कहते हैं, राजाओं का राजा कहते हैं उनको. ఆ రాజకుమారులు రాజ కుటుంబంలో జన్మించిన తర్వాత వాళ్ళు రాజులు కావచ్చు కాకపోవచ్చు. और राजा के यहाँ जन्म होने के बाद वो राजा बन सकते हैं या राजकुमार बन सकते या नहीं बन सकते पता नहीं. అయితే యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత और जब प्रभु यीशु मसीह का जन्म हुआ था इसके बाद మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సంగతి ఏంటంటే और यहाँ पर सबसे उत्तम जो बात यहाँ पर हम देखते हैं ఇక్కడ జ్ఞానులు చెబుతున్నటువంటి మాట और यहाँ पर कुछ ज्योतिषी कहने लगे थे. సాధారణమైన నీలాంటి లేకపోతే నాలాంటి వాళ్ళు పలికిన మాట కాదు ఇది. और इसी तरह से कोई आम आदमी बोलने वाली बात नहीं है. आपके समान मेरे समान. తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు పలికిన మాట. और ये पूर्व से जो आए थे ज्योतिषियों ने कहा यहाँ पर. వాళ్ళు ఏమని అంటున్నారు యేసు ప్రభుని గురించి? और प्रभु यीशु मसीह के बारे में वो किस प्रकार का उच्चारण करने लगे थे. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? और यहूदियों का राजा जो जन्म गया है वो अब कहाँ पर है? ఆయన జన్మించిన తోడనైన రాజు. और जैसे ही उसका जन्म हुआ है ऐसे ही वो राजा बन गया ఆయన है. రాజుగా చేయబడలేదు. और वो राजा नहीं बनाया गया है. ఆయన రాజుగా పుట్టాడు. और वो राजा बनकर उसने जन्म लिया ఈ है. మాట ఎవరు పలికారు? ये बात किसने उच्चारण किया है? సామాన్యులు కాదు. और ये कोई आम आदमी नहीं थे. తూర్పు దేశపు జ్ఞానులు పలికిన और ये మాట. पूर्व से जो ज्योतिषी आए थे उन्होंने कहा ये बात. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో చూసాం. और मीका की पुस्तक 5 अध्याय उसका 2 पद में हम देखते हैं నీలో बात. నుండి ఏలబోవువాడు పుట్టును. और तुम्हारे अंदर से प्रभुता करने वाला उत्पन्न होने वाला है. అదే ఇక్కడ చూస్తున్నాం యూదుల రాజుగా పుట్టాడని. और यही बात यहाँ पर हम देखते हैं कि यहूदा का राजा जन्म लिया है. మనలో ఎవరము కూడా రాజులుగా పుట్టలేదు. और हम में से कोई ऐसा इंसान नहीं है कि राजा बनकर जन्म लिया हो. ఈ లోకములో ఎవరు కూడా రాజకుమారులని పిలువబడ్డారు కానీ రాజులని పిలువబడలేదు. और इस संसार में कितने से लोगों को पाते हैं कि उनका राज का पुत्र कहते हैं पर वो राजा बनकर जन्म नहीं लिया किसी ने भी. అయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మలో ప్రత్యేకమైన జన్మగా ఎందుకు చూస్తున్నామంటే ఆయన ఈ లోకంలో రాజుగా జన్మించాడు. और प्रभु यीशु मसीह का जो जन्म विशेष रूप से क्यों हम देखते हैं क्योंकि वो राजा बनकर जन्म लिया है. इसलिए born as a king. क्योंकि वो राजा बनकर जन्म लिया है. యేసు ప్రభు యొక్క జన్మ 3 కారణాలుగా ప్రత్యేకమైన జన్మను చూసాం. और प्रभु यीशु मसीह का जन्म हम विशेष रूप से 3 कारणों से हम देखे हैं. ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి జన్మ అయినది. और उसकी जब जन्म की बात आती है तो भविष्यवक्ताओं के जरिए से भविष्यवाणी की गई थी. దేవదూతలు ప్రకటించినటువంటి జన్మ అయినది. और स्वर्गदूत ने इस तरह से प्रचार किया गया था. उस प्रकार का जन्म है. రెండవది ఆయన మనవలే నీవలే నావలే కాదు గాని ఆయన ఒక కన్యకకు జన్మించిన కారణాన్ని బట్టి ఆయన ప్రత్యేకమైన జన్మ. और उसका जन्म आपके समान मेरे समान कोई आम रीति से उसका जन्म नहीं हुआ पर कुंवारी के यहाँ जन्म लिया उसने. అందుకే అది ప్రత్యేకమైనది. इसीलिए वो सबसे विशेष है.
తర్వాత మూడవ సంగతి, और तीसरा बात हम देखते हैं he was a born king. क्योंकि वो राजा बनकर जन्म लिया है ఆయన రాజుగా చేయబడలేదు గాని రాజుగా జన్మించాడు. और वो राजा जन्म लेने के बाद राजा नहीं हुआ पर राजा बनकर ही जन्म लिया वो, అందుకే ఆయన జన్మ ప్రత్యేకమైనది. इसीलिए उसका जन्म विशेष जन्म है। మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో ఇంకొక సంగతి చూస్తున్నాం. मत्ती रचित सुसमाचार 2 अध्याय उसका 2 पद में और एक बात हम देखते हैं। యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. यहूदा का राजा जिसका जन्म हुआ है कहाँ है? क्योंकि हमने पूर्व में उसका तारा देखा है और उसको प्रणाम करने आए हैं। యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించిన తర్వాత और प्रभु यीशु मसीह का जब इस संसार में जन्म होने के बाद ఆకాశములో ఆయన నక్షత్రము జన్మించింది. और उसकी प्रकार आकाश में एक तारा उत्पन्न हुआ था, यानी कि जन्म लिया था। మనము జన్మించినప్పుడు ఎవరికి కూడా ఆకాశంలో నక్షత్రము పుట్టలేదు. हो सकता है कि हम में से किसी का भी जन्म होने के बाद आकाश में किसी के यहाँ तारा नहीं उत्पन्न हुआ हो। అయితే ఇదే తూర్పు దేశపు జ్ఞానులు, और यही जो पूर्व से जो ज्योतिषी आए थे ఎవరైతే ఈయనను యూదుల రాజు అని పిలిచారో ఆ జ్ఞానులు, और जिन्होंने इनको कहा था कि यहूदा के राजा यानी कि ज्योतिषियों को, అదే జ్ఞానులు ఏమంటున్నారంటే ఆయన నక్షత్రం మేము చూచాము. और यही ज्योतिषियों ने कहा कि उसका तारा हमने देखा है। ఇది కూడా ఏదో బుద్ధి లేని వాళ్ళు పలికిన మాట కాదు. और ये कोई बुद्धिहीन ने नहीं बोला ये बात, ఏదో అనాలోచనగా ఒక నక్షత్రమును చూసి ఆయనదే అనుకున్నట్లు కాదు. ये कोई अचानक कोई तारा को देख के और कहने नहीं लगे कि उन्हीं का तारा है। ఎందుకంటే क्यों ऐसा उन्होंने कहा? ఆయన నక్షత్రము చూసిన తర్వాత जब वो तारा उन्होंने देखा, ఆ నక్షత్రము వచ్చి ఆయన దగ్గరికి వాళ్ళని నడిపించి అక్కడ నిలిచింది. क्योंकि वो जो तारा था जहां उत्पन्न हुआ था वहां से उनको चलवाते चलवाते प्रभु यीशु मसीह जहां था वहां पर लाके खड़ा करवाया। ఆ తూర్పు దేశపు జ్ఞానులను చూచిన స్థలములో నుంచి యేసు క్రీస్తు ప్రభు పరుండబెట్టిన ఆ స్థలము దగ్గరికి వచ్చి నక్షత్రము నిలిచింది గనుక అది ఆయన నక్షత్రం. और वो तारा इसीलिए है जहां वहां पर उत्पन्न हुआ था, जहां ज्ञानी ज्योतिषी थे वहां से लेकर उसके यहाँ लेके आया था। ఆయన జన్మించినప్పుడు ఆయన నక్షత్రము కలిగి జన్మించాడు గనుకనే ఆయన జన్మ మానవాతీతమైనది లేదా ప్రత్యేకమైనది. और उसका जन्म इसीलिए अलौकिक जन्म है क्योंकि वो तारा को देखकर जन्म किया गया था। ఇది 4వ సంగతి, और ये चौथा बात, born with his star. born with his star. और तारा बनकर वो जन्म लिया। 5వ సంగతి, 5वां बात, ఎందుకు యేసు ప్రభు యొక్క జన్మ ప్రత్యేకమైనది? और प्रभु यीशु मसीह का जन्म सबसे विशेष क्यों है? మత్తయి సువార్త 1వ అధ్యాయం मत्ती रचित सुसमाचार 5 अध्याय 21వ వచనం, और उसका 21 पद, ఆమె యొక్క కుమారుని కనును वो पुत्र जनेगी, తన ప్రజలను వారి పాపముల నుండి वो अपने पुत्र को अपने लोगों को उनके पापों से ఆయనే రక్షించును గనుక और उनको बचाएगा, इसीलिए ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. और उसको यीशु नाम रखा जाएगा। అంటే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో రక్షకుడిగా జన్మించాడు. और प्रभु यीशु मसीह उद्धारकर्ता बनकर जन्म लिया है। కాబట్టి ఆయన మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. और वो हमें बचाने के लिए संसार में जन्म लिया है। ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి వచ్చినవాడు. और लोगों को उनके पापों से बचाने के लिए जन्म लिया है। ఈ లోకములో ఆయన రాజుగా ఉండి బ్రతకటానికి రాలేదు. और ये संसार में वो राजा बनकर जीवन व्यतीत करने के लिए नहीं आया, అయితే మనల్ని రక్షించడానికి వచ్చాడు. और वो हमें बचाने के लिए संसार में आया। మనమందరం ఈ లోకములో జన్మించేది జీవించడానికి కొరకై. और ये हम जो कोई यह संसार में जीवन व्यतीत करते हैं अपने जीने के लिए व्यतीत करते हैं। అయితే యేసుక్రీస్తు ప్రభు జన్మించింది చనిపోవటానికి కొరకై ఆయన లోకంలో జన్మించాడు. और प्रभु यीशु मसीह संसार में इसीलिए जन्म लिया कि वो मारा जाए, इसके लिए जन्म लिया उसने। తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించేవాడు గనక, क्योंकि वो अपने लोगों को उनके गुनाहों से बचाएगा, इसीलिए उनका नाम यीशु रखा जाएगा। ఆయన ఈ లోకములో జన్మించింది రక్షించడానికి కొరకై. और इस संसार में उसने जन्म इसीलिए लिया कि हमको बचाने के लिए। ఎలాగని రక్షించడానికి కొరకై? और किस प्रकार से बचाने के लिए? ఆయన మానవుల పాపమంతటిని తన మీద మోసుకున్నాడు. क्योंकि सारे मानव जातियों का पाप अपने ऊपर लाद लिया उसने। ఆ పాపమునకు వచ్చేటువంటి జీతం మరణం. और पाप की मजदूरी मृत्यु है। కాబట్టి పాపము చేసిన
ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్ష పడాలి. और जो कोई पाप करता है उन पर अवश्य दंड पड़ना है। అయితే ఆ పాపము నుంచి విడిపించడానికి, ఆ మరణమును తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. और वो पाप से छुड़ाने के लिए प्रभु यीशु मसीह संसार में आया है। दंड మానవుల పాపం అంతటిని తన మీద వేసుకున్నాడు. और सारे मानव जातियों का पाप अपने ऊपर लाद लिया उसने। వాళ్ళకు రావాల్సిన శిక్ష అంతా నేను భరిస్తానన్నాడు. और उसने कहा कि जो कुछ भी दंड हो मैं सह लूंगा, उसने कहा प्रभु यीशु मसीह ने। యేసుక్రీస్తు ప్రభుకు మరణం లేదు. और प्रभु यीशु मसीह के लिए मृत्यु नहीं है, ఆయన దేవాది దేవుడు. और वो ईश्वर का ईश्वर है। అయితే మానవుడిగా ఈ లోకములో జన్మించి और वो मनुष्य बनकर इस संसार में जन्म लिया है, మనతో ఆయన ఐక్యపరచుకొని और मनुष्य के साथ समान आ गया है। మన పాపం అంతా తన మీద మోసుకొని उसने हमारे पापों को अपने ऊपर लाद लिया है। ఇప్పుడు ఆయన మన నిమిత్తమై ఆ పాపపు శిక్ష అంతటిని ఆయన మోసుకొని భరించాడు. और वो हमारे लिए अपना पाप का दंड उठाकर और सह लिया। ఆయన చనిపోవటానికి ఈ లోకంలో और इस జన్మించాడు. संसार में मारा जाने के लिए वो जन्म लिया उसने। ఆయన మన పాపం అంతటి తన మీద మోసుకున్న కారణాన్ని బట్టి और उसने सारा पाप अपने ऊपर लाद लिया इसके वजह से। ఇప్పుడు మన పాపంలోకి రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన మీద పడింది. और जो कुछ भी हम पर पाप पर जो दंड आना था वो सब कुछ उस पर आया गया। అందుకే యేసుక్రీస్తు ప్రభుని సిలువలో మేకులు కొట్టారు. और इसलिए प्रभु यीशु मसीह क्रूस पर उसको कीले ठोके थे। అందుకే ఆయన మీద ముఖం మీద ఉమ్మి వేశారు. और इसलिए उसके मुंह पर थूका गया था। మనం చేసిన పాపములను బట్టి ఆయన ముఖం మీద గుద్దినారు. और हमने जो कुछ भी पाप किया उसके वजह से उसके मुंह पर मारा गया था। మన పాపములను బట్టి ఆయన సిలువలో వ్రేలాడాడు. और हमारे पाप की वजह से वो क्रूस पर टांग दिया गया था। తర్వాత ఆయన కల్వరి సిలువలో రక్తమంతటిని కార్చాడు. और अंत में कलवरी क्रूस में अपना लहू पूरा बहा दिया। ఆయన సిలువలో వ్రేలాడి ఆయన కేక వేసి చనిపోయాడు. और क्रूस पर टांग दिया गया और चिल्लाते चिल्लाते अपना प्राण छोड़ दिया। ఎవరి కొరకై ప్రాణం పెట్టాడు? और किसके लिए उसने प्राण दिया है? మనలాంటి వారి కొరకు, हमारे समान लोगों के लिए, మనలను మరణం నుంచి తప్పించడానికి क्योंकि కొరకై, हमें मृत्यु से छुड़ाने के लिए, పాపము నుండి రక్షించడానికి కొరకై, पाप से छुड़ाने के लिए, మనలను రక్షించడానికి కొరకు ఈ లోకంలో ఆయన జన్మించాడు. और हमें बचाने के लिए संसार में जन्म लिया है। మనం చేయాల్సిన పని ఏంటి? और हमें क्या करना चाहिए? కేవలం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, और प्रभु यीशु मसीह के पास आकर, యేసు ప్రభువా, प्रभु यीशु मसीह నా పాపము కొరకై, मेरे पापों के लिए నన్ను విడిపించడానికి కొరకై, और मुझे छुड़ाने के लिए, నీవు నా కొరకై లోకానికి వచ్చావు. और मेरे लिए संसार में आया है, నా కొరకై సిలువలో మరణించావు. मेरे लिए क्रूस पर मारा गया నా है, కొరకై కొట్టించుకున్నావు. और मेरे लिए मरवाया है, నా శిక్ష అంతటి నీ మీద और వేసుకున్నావు. मेरे सारे दंड अपने ऊपर लाद लिया है, నా పాపము కొరకై చనిపోయావు. और मेरे पाप के लिए मारा गया है। నేను నిన్ను నమ్ముతున్నాను. और प्रभु यीशु मसीह में तुझ पर विश्वास करता हूँ। యేసు ప్రభువా, నన్ను రక్షించు. प्रभु यीशु मसीह मुझे बचा ले। యేసు ప్రభువా, నేను నీ బిడ్డగా కాగొరుతున్నాను. और प्रभु यीशु मसीह में तेरे संतान बनना चाहता हूँ। ఎప్పుడైతే నువ్వు ఈ కొన్ని మాటలు యేసు ప్రభు దగ్గర చెప్తావో, और ये कुछ बातें से प्रभु यीशु मसीह के सामने बोलोगे तो, యేసు ప్రభు నిన్ను రక్షిస్తాడు. और प्रभु यीशु मसीह आपको बचाएगा, ఆ మరణం నుండి నిన్ను విడిపిస్తాడు. और उस मृत्यु से आपको छुड़ाएगा। ఇంకా మరణం అంటే మనం భయపడాల్సిన और పని इसके లేదు. बाद मृत्यु से हमें कोई डर नहीं ఈ लगेगी। లోకములో కూడా నీకు సంతోషం ఇస్తాడు, और इस संसार में आपको शांति देगा, నెమ్మదిస్తాడు, और चैन देगा, సమాధానం ఇస్తాడు, और मेल मिलाप देगा, ప్రతి సంగతి నుంచి విడుదల ఇస్తాడు. और एक परिस्थितियों से आपको छुड़ाएगा। చనిపోతే ఇంకా నరకాలకు వెళ్లాల్సిన పని లేదు. और आपके मृत्यु हो जाने के बाद, इसके बाद आपको नरक जाने की कोई आवश्यकता नहीं पड़ेगी। పాపమును బట్టి మనం ఇంకా శిక్ష పొందాల్సిన అవసరం और లేదు. पाप की वजह से कोई दंड पाने की कोई आवश्यकता नहीं ఆ पड़ेगी। పాపానికి రావాల్సిన శిక్ష అంతా యేసు ప్రభు తీసేశాడు. और जो पाप पर जो दंड आना है प्रभु यीशु मसीह से पहले ही निकाल दिया है। మనము కేవలం యేసు ప్రభువా, నేను పాపిని రక్షించంటే చాలు. और आपको केवल इतना कहना कि प्रभु यीशु मसीह में पापियों मुझे बचा ले, నీకు పరలోకం ఇస్తాడు. और आपको स्वर्ग देगा। ఈ మాటను చెప్పగలవా? क्या ये बात आप दोहरा सकते हैं? యేసు ప్రభువా, నేను పాపిని. प्रभु यीशु मसीह में पापी हूँ, యేసు ప్రభువా, నన్ను రక్షించు. प्रभु यीशु मसीह मुझे बचा ले, నీవు ప్రత్యేకమైన జన్మ నా కొరకే జన్మించావు. और तू मेरे लिए विशेष जन्म लिया है। ఓ యేసు ప్రభువా, हो प्रभु यीशु मसीह, నీ యందు నేను నమ్మకం और ఉంచుతున్నాను. तुझ पर मैं भरोसा रखता हूँ, నాలోనికి రండి, और मेरे अंदर आइए, నన్ను మార్చండి. और मुझे बदल दीजिए। ఈ కొన్ని మాటలు చెబితే और ये थोड़ी सी बात నీ कहेंगे तो, జీవితం మార్చబడుతుంది. और आपके जीवन बदल जाएगा। నువ్వు చనిపోయిన పరలోకములో దేవుడు ఉండే స్థలంలో ఉంటావు. अगर आप मर जाओगे तो भी परमेश्वर जहाँ रहता है उस जगह पर रहोगे आप। అందుకే యేసుక్రీస్తు ప్రభు లోకములో జన్మించాడు. और इसीलिए प्रभु यीशु मसीह संसार में जन्म लिया है। అందుకే ఆయన జన్మ మానవాతీతమైనది, ప్రత్యేకమైనదని చూసా. और हमने देखा कि प्रभु यीशु मसीह का जन्म आलोक का है और विशेष है। యేసు ప్రభును నువ్వు స్వీకరించు, प्रभु यीशु मसीह को स्वीकार कर ले, ఆయన యందు విశ్వాసం उस ఉంచు, पे विश्वास कीजिए, అప్పుడు నువ్వు और రక్షించబడతావు. आपका उद्धार होगा। దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. परमेश्वर आपको आपके परिवार को आशीष दे।
దయచేసి దేవుని వాక్యాన్ని మనము వింటూ వచ్చాము. తర్వాత ప్రార్థన చేసుకుంటాము. దేవుని యొక్క వాక్యంలో మనము విన్న రీతిగా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు అనంతమైన జ్ఞాని, సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు. ఆయన ఈ లోకములో తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. క్రిస్మస్ అని అంటే దేవుడు ఈ లోకంలో ప్రత్యక్షమగుట. క్రిస్మస్ అని అంటే దేవుడు మానవుడవుట. క్రిస్మస్ అని అంటే దేవుడు తన ప్రేమను వెల్లడపరచుట. క్రిస్మస్ అని అంటే రాజుగా ఆయన జన్మించుట. క్రిస్మస్ అని అంటే భయమును తొలగించుట. క్రిస్మస్ అని అంటే సమాధానాన్ని ప్రతి మనుషునికి దేవుడు అనుగ్రహించుట. క్రిస్మస్ అంటే మతము కాదు. క్రిస్మస్ అని అంటే మనుషుడు హృదయములో భయము కలిగి ఉన్నాడు గనుక ఆ భయమును తొలగించి మనశ్శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించడానికే దేవుడే మానవుడయ్యాడు. దేవుణ్ణి ఎవరు కూడా ఆపలేరు. దేవుని ఎదుట ఎవరు నిలబడలేరు. దేవుడు ఎవరు అని అంటే ఈ యొక్క విశ్వమంతటిని వాక్కు చేత కలిగించినవాడు. మేము ఏ దేవుని గురించి ప్రకటిస్తున్నాము అంటే ఈ కనబడుతున్న భూమి ఆయనది. పైకి చూస్తే కనబడే నక్షత్రాలు, ఆకాశము ఆయనది. కనబడేటువంటి సముద్రం ఆయనది. సృష్టి ఆయనది. ఈ సృష్టికి ఆయన కర్త. ఆయన ద్వారా నీవు నేను జన్మించాం. మనమందరము సహోదరులము. మనమందరము దేవునికి చెందినవారం. ఈ విషయాలు తెలియచేయటానికే కేవలము డిసెంబర్ మాసములో ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ మాటలు తెలియపరచబడతా ఉన్నాయి. దేవుడే మానవుడు అవటము క్రిస్మస్. మనశ్శాంతిని, నెమ్మదినివ్వటమే క్రిస్మస్. అంతటితో ఆగిపోకుండా కల్వరి శిలువలో ఆయన గాయపరచబడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. క్రిస్మస్ అంటే ప్రేమ. క్రిస్మస్ అంటే ఇవ్వటం, తీసుకోవటం కాదు. క్రిస్మస్ అంటే కలిసి ఉండటం. క్రిస్మస్ అంటే ఒక మనుషుడు మరొక మనుషుని అర్థం చేసుకోవటం. క్రిస్మస్ అంటే దేవుని ప్రేమను తెలుసుకోవటానికి దేవుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని ప్రాంతాల వారికి ఆయన రక్షకుడు. ప్రియా స్నేహితుడా, సంవత్సరములో ఒక అరగంట 20 నిమిషాలు మిమ్మల్ని కలవరపరచడానికి కాదు, మీరంటే మాకు చాలా గౌరవం. ఈ దేవుని గురించి కొన్ని మాటలు తెలియచేశాం. ఇంకొక 5 నిమిషాల్లో అన్నీ ముగించబడతాయి.
ఈ ప్రేమను తెలుసుకుంటే ఈ ప్రేమ మానవుని జీవితాన్ని మారుస్తుంది. క్రిస్మస్ అంటే జీవితాన్ని మార్చటం. క్రిస్మస్ అంటే దేవుడు తన కుమారుని ఈ లోకానికి బహుమానంగా ఇచ్చాడు. అందుకనే చూడండి, క్రిస్మస్లో బహుమానాలు ఇచ్చుకుంటూ ఉంటారు. అది ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, దేవుడు తన కుమారుణ్ణి సర్వ మానవాళి కొరకు ఇచ్చాడు. యేసుక్రీస్తు వారే బహుమానం. దేవుని కుమారుడు బహుమానంగా ఇవ్వబడ్డాడు. ఆయన ఈ లోకంలో జన్మించాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు. మనల్ని అందరినీ ప్రేమించాడు. పంచగాయములు పొందాడు. సర్వ పాప పరిహారం, రక్తపోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ. సర్వ మానవాళి యొక్క పాపమునకు పరిహారమును కలిగించటమే క్రిస్మస్. తద్రక్తం, దేవుని కుమారుని యొక్క రక్తం పుణ్యదానముగా బలిగా అర్పించబడటమే క్రిస్మస్. అలాగే ఎవరు చేశారండి? నా తల్లిదండ్రులు చేయలా, మన తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధులు ఎవరు చేయలా. దేవుని కుమారుడు పుణ్యదానముగా బలిగా అర్పించబడ్డాడు. తద్వారా ఏమి మనుషునికి ఇవ్వబడుతుంది? సర్వ పాప పరిహారం. తద్రక్తం ద్వారా, పుణ్యదానం ద్వారా, ఆ పరమాత్ముని ద్వారా, దేవుని కుమారుని ద్వారా మానవాళికి మనశ్శాంతి, నెమ్మది, సమాధానం ఇవ్వబడుతుందని ప్రకటించబడింది. ఇదే క్రిస్మస్ అండి. ఈ క్రిస్మస్ మన జీవితాలను మార్చి ఈ లోకములో ఉన్న మనుషుడు 3 స్థలాలలో నివసించబోతున్నాడు. ఇప్పుడు మనమున్నది భూలోకం. తర్వాత క్రిస్మస్లో ఉన్న దేవుని కుమారుని యేసుక్రీస్తుని నమ్మితే పరలోకం పైకి. ఒకవేళ అది మనకు వద్దు అని అంటే, నేనైనా నీవైనా ఎవరమైనా కింద పాతాళం ఉంది, ఆ పాతాళ లోకానికి వెళ్ళాల. అక్కడికి వెళ్ళకూడదని దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి పాతాళ లోకములోనికి వెళ్లకుండా పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి వచ్చాడు. దట్స్ కాల్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ని అంటే యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకుంటే నీవు నీ ఇంటి వారికి మనశ్శాంతి, నెమ్మది, గొప్ప సంతోషం మీకు అనుగ్రహించబడుతుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. మీరు, మీ ఇంటి వారు దీవించబడతారు. ప్రియా స్నేహితుడా, సహోదరి, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, మనశ్శాంతి కలిగి జీవించాలని మా ప్రార్థన. ఒకప్పుడు మేము కూడా మనశ్శాంతి లేని, నెమ్మది లేని స్థితిలో జీవించిన వారమే. ఇలాగే క్రిస్మస్ వార్త విని మార్చబడి మనశ్శాంతి కలిగి జీవిస్తున్నాం. మీరు కూడా ఈ మనశ్శాంతి కలిగి జీవించాలని
మీకు ఈ మాటలు తెలియచేస్తున్నా. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఆకాశము కింద, భూమి పైన, భూమి కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు. యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవుడు మిమ్మును దీవించునుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రభాకరన్ వచ్చి ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మనం ప్రకటనలు, చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని మనం తీసుకుంటాం. దేవుడు ఈ కాలనీలో ఉన్నటువంటి మా స్నేహితులను దేవుడు ఆశీర్వదించి దీవించాలి అని దేవుని దాసులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభువా, పాపలను జ్ఞాపకం చేసుకుని మా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభా శిలువలో నీ రక్తాన్ని చెందించి చనిపోయి తిరిగి 3 దినాలు లేచినందుకే కూడా నీకు వందనాలు తండ్రి. నీవు జన్మించకముందే క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించాడు. అలాగే ప్రభువా, మేము పాపులము, నీచులము, దౌర్భాగ్యులము, ఎన్నిక లేని వారమైన మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి ప్రభువా మా కొరకునైనా నీ ప్రాణాన్ని అర్పించినందుకు నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా మరి పాడిన పాటల ద్వారా, అలాగే ప్రభువా వాయిద్యాల ద్వారా, అలాగే ప్రభువా లేఖనాలు చదవడం ద్వారా, అలాగే నీ దాసుని ప్రభువా అభిషేకించి ప్రభువా వర్తమానాన్ని చక్కగా ప్రభువా మాకు అందించడానికి నువ్వు చేసిన సహాయాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వచ్చిన మా ప్రియులందరి కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభువా ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. కుటుంబాన్ని దీవించండి, వారిని ప్రేమించి ప్రభువా ఈ యొక్క సువర్తమానాన్ని ప్రభువా వారి గృహం ద్వారా తండ్రి జరిపించడానికి నువ్వు ఇష్టపడినందుకే నీకు వందనాలు. ఈ విధంగా గృహాన్ని దీవించండి, ఆస్వాదించండి. వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆస్వాదించమని తండ్రి. ఇంతవరకు ప్రభువా తండ్రి యొక్క ప్రాకారం చుట్టూ నీ కంచె ఉంచావు, నీ కాపుదలు ఉంచావు, నీ భద్రత ఉంచావు. అందుకే నీకు వందనాలు. ఎక్కడ చీకటికి చీకటికి ఏమాత్రం తావలేకుండా ప్రభు చుట్టూ నీ వెలుగు నింపి నీ అగ్నితో కావలిగా ఉంచి ముందున్న సమయాన్ని మాకెంత దీవెనకరంగా ఆశీర్వదకరంగా చేయమని రక్షకుడు ప్రభుని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడతాము. ఆ సమయంలో కొన్ని కేక్స్ అంటే హౌసెస్కి లేదా గృహస్థులకి ఇచ్చేదానికి మరి సహోదరి లేక సహోదరుడు ఆశీర్వాదాన్ని వారికి ఇవ్వండి. వారి అనుమతితో అవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒక చిన్న పల్లో పాడతాము. ఆ తర్వాత అనౌన్స్మెంట్స్ ఆశీర్వాదం అని వచ్చి చేస్తారు. దాని కొరకైనటువంటి ప్రార్థన నరసింహన్న వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పాట పాడుతూ ఉన్నప్పుడు ఆ కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. పాటలు పాడే సోదరులు కూడా రండి. నరసింహన్న వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఉన్నారా నరసింహన్న?
సీట్లో పడతాం. హలో 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 చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ పాదములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో సెమీ క్రిస్మస్ విషయంలో నాయన ఇంతవరకు దాకా సహాయపడ్డావు నాయన, నీ వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా మరి తండ్రి అన్ని విధాలుగా నీ సాయం తడుతున్నావు. నీ దైవజనుడు ఎంతో వాక్యము మరి మా మధ్యలో వినిపించినాడు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దైవజనుడి జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు కేక్ ఇస్తున్నప్పటికీ అది రుచికరంగా మాకు ఉంటట్టు నీ సాయం దయచేయమని నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ చేసిన మేళ్ళన్నిటి బట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మైక్ సెట్ ద్వారా ఎంతమంది అయితే ఈ కాలనీలో ఈ వాక్యం విన్నారో తండ్రి, వాళ్ళందరూ ఈ వాక్యం హృదయాలు చేసుకొని నిజమైన దేవుడని గ్రహించి తెలుసుకుంటట్టు నీ సాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ అన్న. యేసుక్రీస్తు మనకి ఇవ్వబడిన పాటల పత్రికలో పాట సంఖ్య 8 పాడుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పరుండెను తానే దేవుడయ్యుండి. పశువుల పాకన్ పరుండెను తానే దేవుడయ్యుండి. నరులంగావన్ శ్రమలా పొందెన్ క్రీస్తు ప్రభువు. నరులంగావన్ శ్రమలా పొందెన్ క్రీస్తు ప్రభువు. తిరిగెన్ భూవిన్ సుఖమున్ విడచి శిష్యులు వెంట నుండన్. తిరిగెన్ భూవిన్ సుఖమున్ విడచి శిష్యులు వెంట నుండన్. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పరుండెను తానే దేవుడయ్యుండి. పశువుల పాకన్ పరుండెను తానే దేవుడయ్యుండి. నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది. నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది. నిత్యుండేసు మనకు నివా మృత్యు
మన జీవము క్రీస్తే గదా క్రీస్తుంటేరి చూచి మన జీవము క్రీస్తే గదా క్రీస్తుంటేరి చూచి తనయులమై యుద్ధమందు జయము నొందెదము తనయులమై యుద్ధమందు జయము పొందెదము యేసుక్రీస్తు ప్రభువాయని అందరికీ ప్రభువు పశువుల పాత్రం వరుండెను తానే దేవుడయ్యుండి పశువుల పాత్రం వరుండెను తానే దేవుడయ్యుండి దయచేసి ప్రకటనలు ఆశీర్వాదం అన్న వచ్చి చెప్తారు. తర్వాత భోజనం కొరకు జై హింద్ అన్న అందుబాటులో ఉండండి, ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన ఆశీర్వాదం మనం తీసుకుందాం. ఆశీర్వాదం ఉన్నారండి. ప్రకటనలు జయిందన్న కూడా అందుబాటులో ఉండండి. ఫుడ్ కొరకు ప్రేయర్. వచ్చిన వారందరికీ వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఎంతో ప్రయాసపడి చలికి ఎంతో దూరం నుంచి ప్రయాసపడి మా గృహమునకు పిలిచినప్పుడు, అవమానించినప్పుడు వచ్చిన దాన్ని బట్టి మీకెంతో వందనములు, స్తోత్రములు. ఎంతో చలికి దూరం నుంచి, ఎక్కడ బొల్లారం నుంచి మరి తండ్రి, మరి బుద్వేల్ నుంచి మరి ఎంతో మరి ప్రయాసపడి వచ్చిన వారు ఉన్నారు. మన సంఘస్థులు కూడా ఎంతో దూరం నుంచి మరి ప్రయాసపడి మా గృహంకి వచ్చిన దాన్ని బట్టి వందనాలు. మళ్ళా కూడా ఈ యొక్క స్టేజ్ని అలంకరించి యవనస్తులు కూడా ప్రయాసపడిన దాన్ని బట్టి కూడా వందనాలు. మరి వాక్యం బట్టి సేవకులు చేసిన వాక్యము బట్టి, సేవకులను బట్టి వందనాలు. ఎంతో మీరు వచ్చిన దాన్ని బట్టి మేము కూడా మీ కొరకై ప్రేమని విందు ఏర్పరిచినాం. సంతోషంగా భుజించి ఆనందించి మా కొరకు కూడా ప్రార్థించాలని మీ యొక్క మనవి. మీరందరిని బట్టి, వచ్చిన దాన్ని బట్టి వందనం, స్తోత్రములు. థ్యాంక్స్. భోజనం కొరకు ప్రార్థన చేస్తారు. ఆ విధంగా ప్రార్థనలు ఉండవలసిందిగా కోరుచు. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామలు తండ్రి, అన్ని నామలకు నాయన పైనామము, హెచ్చింపబడిన నామము, పూజింపదగిన నామలు తండ్రి. మరొకసారి ఈ యొక్క వీధిలో తండ్రి అనేకులు వింటూ వచ్చినారు. ప్రభావితమైన వాక్యము ముద్రించండి.
ఆ 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలింపుటకు కృప తెచ్చాయి. విన్న హృదయాలను వారి మనసులో నాయన ధ్యానించుటకు వారు జ్ఞాపకం చేసుకుంటకు సహాయం చేయండి. శత్రువు తీసుకొచ్చిన ప్రతి ఆటంకం నుంచి అభ్యంతరం నుంచి విడిపించినందుకు కొన్నాళ్ళు దాసుడు నాయన మరి ఆశీర్వాదమైన సహోదరి వారి కుటుంబంతో నాయన ఈ సన్నిధానంలో దయచేసిన సమయానికి కొన్నాళ్ళు భోజన పదార్థం బట్టి నీకు కొన్నాళ్ళు స్తోత్రాలుస్తున్నాము ప్రభా. మరి దీవించండి, పవిత్రపరచండి నాయన. 2 చేపలు 5 రొట్టెలు ఆశ్రయించి దీవించిన దేవుడు, గొప్ప దేవుడు మాకున్నావు నాయన. మరి కానాని వాములో నీలం ద్రాక్షరసం మార్చిన దేవుడు మాకున్నావు నాయన. ఇశ్రాయేలు అరణ్యంలో తండ్రి వెళ్ళినప్పుడు నాయన మరి చేదు నీరుని తీపి నీరుగా మార్చిన దేవుడు నాయన. మరి ప్రతిదీ కూడా ప్రభా మీరు ఆశ్రయించండి, దీవించండి, పవిత్రపరచండి, రుచికరంగా మార్చండి. మీరు చేసిన మేలన్నిటికీ వందనాలు స్తోత్రాలు. వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చేసుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకున్న తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చివరి ప్రార్థన ఆశీర్వాదము అనౌన్స్మెంట్ గ్రహించాలి అని మనం చేస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే రేపు మన ప్రియ సహోదరి రత్నమ్మ గారు అలాగనే సహోదరుడు సత్యం గారు మరి బీడిఎల్ హట్స్ అక్కడ ఉంటారు. వారి గృహంలో సెమీ క్రిస్మస్ మీటింగ్ ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోవాలి అని మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత భాస్కర్ అన్న వాళ్ళ గృహములో 11వ తేదీ వారి గృహములో ఉంటుంది. ప్రార్థించి పాలు పొందాలి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు దినం బీడిఎల్ హట్స్ సహోదరి రత్నమ్మ గారు సత్యం గారు వారి గృహాన్ని ఆధారం చేసుకొని అక్కడ ఉంటుంది. తర్వాత ఎల్లుండి భాస్కర్ అన్న అలాగే సౌడు నాగార్జున్, సౌడు జనార్దన్ ముగ్గురు బ్రదర్స్ వారి గృహాన్ని ఆధారం చేసుకుని అక్కడ మీటింగ్ ఉంటుంది. ప్రార్థించి పాలు పొందాలి అని మనవి చేస్తూ ఉన్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని మనము తీసుకుంటాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఆదరణ చేరువచ్చిన మనకు, ప్రభువును ప్రేమించు వారికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. నీ హృదయమును తట్టుచున్నాడు, హృదయపు తలుపు తెరువు నెడే. నీ హృదయమును తట్టుచున్నాడు, హృదయపు తలుపు తెరువు నెడే. నీ హృదయములో ప్రవేశించును, నీ హృదయమును వెలిగించును. నీ హృదయములో ప్రవేశించును, నీ హృదయమును వెలిగించును. We shall happy Christmas.
उद्धारकर्ता यीशु मसीह की, मुक्तिदाता यीशु मसीह की, जीवनदाता यीशु मसीह की, राजों का राजा यीशु मसीह की। హల్లెలూయా। ప్రభువైన యేసు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం। ఈ యొక్క గృహ ఆధారం చేసుకుని మీరు వచ్చినందుకు ప్రేమతో మీకు శుభాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। అంత మాత్రం కాకుండా రేపటి దినాన సమయానికి రావాల్సిందిగా ప్రేమతో కోరుచున్నాం। నిన్నటి చెప్పినట్టు మీరు ప్రార్థన పూర్వకంగా ఈ కూడిక వచ్చినట్లయితే దేవుడు కార్యం చేసేవాడిగా ఉంటాడు। లేకపోతే దినాలు బహు చెడ్డగా ఉంటున్నాయి, కఠినమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం, జ్ఞానంగా ఉండవలసిందిగా మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తున్నాం। ఇంకా యేసే గురించి అధికమైన విషయాలు తెలుసుకోవాలంటే మీకు సమీపంలోనే రక్షాపురంలో బ్యూలా ప్రార్థనా మందిరం ఉంది, ప్రేమతో ఆహ్వానిస్తున్నాము। రండి, వచ్చి దైవ దీవెనలు పొందండి, ఆత్మీయమైన మేలు క్షేమము పొందుకోవాల్సిందిగా ప్రేమతో కోరుచున్నాం। మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం। అంత మాత్రం కాకుండా క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు బ్యూలా మందిరం నుంచి తెలియజేస్తున్నాం। మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఎహెడ్। అందరికీ ప్రైజ్ లార్డ్।